హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపమ్మ కిచెన్. ఈరోజు మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. 6th మంత్ నుంచి 1 year పాటు బేబీస్కి పెట్టే ఫుడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ హెల్దీ ఫుడ్ ఓట్స్ ప్లస్ యాపిల్ ప్యూరీని ఈ వీడియోలో మీతో సింపుల్గా షేర్ చేసుకోబోతున్నాను. అది మీకు షేర్ చేసే ముందు ఓట్స్ పెట్టడం వల్ల బేబీస్కి ఎలాంటి యూజెస్ ఉంటాయి అనేది ఒకసారి తెలుసుకుందాం. Oats are a healthy food for babies because they are good source of nutrition, fiber and antioxidants. They can help with a baby's growth, development and digestion. Oats easy to digest and can help prevent constipation. Oats contain beta glucan which helps provide immunity cells to the babies, which is also contain zinc which supports immune system, and oats contain minerals like calcium, magnesium, zinc which helps bone development. Oats are high in calories which can help babies gain weight and have a energy for growth. ఒక బౌల్లోకి 1 cup వాటర్ని తీసుకోండి. అలాగే మరో బౌల్లో 1 spoon ఓట్స్ పౌడర్ని తీసుకోండి. ఇది ఎలా చేయాలో కూడా వీడియో పోస్ట్ చేస్తాను. 1 spoon ఓట్స్ పౌడర్లో నార్మల్ వాటర్ యాడ్ చేసి లంప్స్ లేకుండా చక్కగా కలుపుకోండి. హాట్ వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు, ఓన్లీ నార్మల్ వాటర్తోనే ఇది మిక్స్ చేయాలి. హాట్ వాటర్తో మీరు మిక్స్ చేస్తే అది ఇంకా గడ్డ కట్టిపోతుంది. సో నార్మల్ వాటర్తోనే మీరు లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా లంప్స్ లేకుండా జస్ట్ మనం రాగి జావలాగా ఎలా చేస్తామో అలా కలిపి ఇప్పుడు వాటర్ పెట్టిన బౌల్లోకి ఈ మిక్చర్ని ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒకసారి స్పూన్తో కలుపుకొని లో ఫ్లేమ్లో కుక్ అవనివ్వండి. ఇది కుక్ అయ్యేలోపు యాపిల్ని మనం కట్ చేసి పక్కన పెట్టుకుందాం. మీ బేబీ ఏజ్ని బట్టి మీరు యాపిల్ని ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఈ యాపిల్లో హాఫ్ మాత్రమే తీసుకున్నాను. ఇలాగ ముక్కలు చేసి కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఓట్స్ ఎలా కుక్ అవుతుందో చూద్దాం. చక్కగా కుక్ అయిపోతుంది కదా. సో ఓట్స్ అనేవి తొందరగానే కుక్ అయిపోతాయండి. మనం ఆల్రెడీ దీన్ని ఫ్రై చేసుకొని ఓట్స్ని ఫ్రై చేసి మిక్సీ పట్టుకొని జల్లించుకొని పౌడర్ అనమాట ఇది. సో ఇప్పుడు ఓట్స్ చాలా మట్టుకి కుక్ అయిపోయింది పౌడర్ అనేది. ఇప్పుడు ఒక 2-3 minutesలో స్టవ్ ఆఫ్ చేస్తాము అనగా యాపిల్ పీసెస్ని వేసి జస్ట్ 2-3 minutes మాత్రమే కుక్ అవనివ్వండి. ఎక్కువసేపు యాపిల్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక జస్ట్ 2-3 minutes మాత్రమే యాపిల్ని కుక్ అవనివ్వండి. సో చూసారు కదా, ఈ విధంగా కుక్ అయితే మనకి ఓట్స్ పౌడర్ ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా చల్లారనివ్వండి. ఎందుకంటే ఈ స్టేజ్లో మనం ఆఫ్ చేసుకుంటేనే అది చల్లబడిన తర్వాత ఇంకొంచెం దగ్గరికి అవుతుంది అనమాట. సో చల్లారిన తర్వాత యాపిల్ పీసెస్ని అంటే మనం కట్ చేసి ముక్కలుగా వేసుకున్న యాపిల్ పీసెస్ని మిక్సీ జార్లోకి తీసుకోండి. అలాగే దీంట్లో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మనం రెడీ చేసుకున్న ఓట్స్ ప్యూరీని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఓట్స్ని వాటర్తోనే మాత్రమే కుక్ చేసాం కాబట్టి ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయకుండా ఈ యాపిల్ ముక్కల్లోకి ఓట్స్ ప్యూరీని మాత్రమే యాడ్ చేసి మూత పెట్టి ఒకసారి మిక్సీని తిప్పండి. చూసారా, ఇలాగా మనకి ప్యూరీ రెడీ అవుతుంది అనమాట. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ ప్యూరీలోనే మనం యాపిల్ పీసెస్ని మాత్రమే మిక్సీ పట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ఓట్స్ ప్యూరీని అందులోకి యాడ్ చేస్తున్నాం అనమాట. మీరు ఇలాగా ఏదైనా జల్లెడ పెట్టుకొని అంటే టీ స్టెయినర్ కానీ వేరేది ఏదైనా పెట్టి మీరు ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఏమైనా లంప్స్ ఉంటే చక్కగా పక్కకు వెళ్ళిపోతాయి. బేబీకి చక్కగా మింగడానికి అనుకూలంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతే అండి, యాపిల్ ఓట్స్ ప్యూరీ రెడీ అయిపోయింది బేబీకి. మీరు ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు బేబీకి ఫీడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో చల్లారిన తర్వాత కూడా మీరు ఇవ్వచ్చు, బట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మీరు కొంచెం బేబీకి ఫీడ్ చేస్తూ ఉంటే బాగుంటుంది. మీరు ఇది ఇలా ఫ్రూట్స్ యాడ్ చేయకుండా కూడా ఓట్స్ని కుక్ చేసి బేబీకి ఇవ్వచ్చు. ఇలా పెట్టేయచ్చు. లేదంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది ఒక స్పూన్ అనమాట, ఫీడింగ్ స్పూన్. ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బేబీకి ఫీడ్ చేయొచ్చు. సో ఇట్స్ రెడీ.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.